నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 31, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిది పంచమి రాత్రి 8 గంటల 22 నిమిషముల వరకు, తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రము పుష్యమి నక్షత్రము రాత్రి 9 గంటల 10 నిమిషముల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 57 నిమిషాల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 28 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 2 గంటల 48 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఊహించని మార్పులు గోచరిస్తున్నాయి. కొంతమంది చదువును కూడా ఆపేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు రావడము, మీ క్యాడర్ పెరిగే అవకాశము, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టాలనుకున్నా, విస్తరణ చేయాలనుకున్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మీకు కీలకమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అలసటే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మౌనమే మీకు శిక్ష అనుకోండి, మౌనమే మీకు పరీక్ష అనుకోండి. మౌనంగానే ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని ఈరోజు ఉదయమే సూర్యోదయ సమయంలో మీ నోటితో మీరు చదివే ప్రయత్నం చేయండి. వినడం కానీ, ఎవరో చదివితే వినడం కానీ అట్లాంటివి కాకుండా మీ నోటితో మీరు చదివే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కాస్త అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు, లేదా అంటే వెనకబడే అవకాశాలు కనబడుతున్నాయి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అభివృద్ధి, ప్రమోషన్సు, మీ క్యాడర్ పెరగడము, ఇలాంటివి గతంలో ఆగిపోయినవి తిరిగి పొందడము, ఇలాంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చిన్న ప్రాజెక్ట్స్ లాభాలు తెచ్చిపెడతాయి. రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నాయకత్వము బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పి సమస్యలు, వాతావరణ పరంగా అంటే వెదర్ చేంజెస్లో భాగంగా ఏవైనా చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది, స్నేహభావం ఉంది, పాత మిత్రులు కలుసుకుంటారు, బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇది మీకు చెప్పదగిన పరిహారము. ఈ రోజు ఉదయము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు చేసే ప్రయత్నం చేయండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే విజయము, కష్టపడితేనే సక్సెస్ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ యోగం కనబడుతోంది. ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపార విస్తరణకు ఇది చక్కని సమయము, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు గుర్తింపు కలగడంతో పాటు కీలకమైన పదవులు మిమ్మల్ని వరించే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. శుభవార్తల వినడంతో పాటుగా శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కూడా మీకు అందుతాయి. దీనికి చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయడము, లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. అంటే
మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేక ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల కొంత వెనకబడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అది ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క సహచరులతో కావచ్చు, మీ భాగస్వామితో కావచ్చు, తగాదాలు, గొడవలు, విభేదాలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అంత అనుకూలంగా ఈ రోజు కనబడటలేదు. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీకి సంబంధించిన సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అపార్థాలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.